ముఖ్య అతిథిగా పిలిచినటువంటి లక్ష్మణ్ని మరియు అతని టీం మెంబర్స్ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి 69వ జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అంటే లక్ష్మణ్ గురించి వాళ్ళ టీం గురించి చెప్పాలంటే ఓన్లీ బర్త్డే అంటే మెగాస్టార్ బర్త్డే వచ్చింది కాబట్టి మాత్రమే వీళ్ళు రక్తదానం చేయదు. సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో ఎప్పుడు రక్తం అవసరమైనా కూడా మాకు మొదటగా గుర్తు చెప్పేదైతే లక్ష్మణ్ పేరే గుర్తొస్తుంది. అది అర్ధరాత్రి కావచ్చు, అది ఏ కాలం కావచ్చు, పండగ కావచ్చు, బంద్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్లా ఒకటి అర్జెంటుగా ఒకటి అవసరం ఉందంటే వాళ్ళ దగ్గర ఉన్న రక్తదాతల లిస్టులో నుంచి వాళ్ళు కాల్ చేసి పిలిపించేసి అర్ధరాత్రి సమయంలో కూడా రక్తదానాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఎట్లా అంటే ఒక మంచి ఉద్దేశం కోసం మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా ఆయన జన్మదినాన్ని పురస్కరించి ఒక మంచి పని చేయడం కోసం ఇంత పూర్తిని అందరినీ గ్యాదర్ చేసి పాపం చాలా ఒక్కడే కష్టపడుతున్నాడు. అందరూ వేరే వేరే పనులు బిజీగా ఉన్నా కూడా అన్నీ నాకు చెప్పాడు కూడా చాలా ఒక్కనే అయిపోయాను సార్, అందుకని లేట్. మామూలుగా అయితే ఈ సన్నాహాల గురించి నాకు 1 వీక్ ముందే ఎప్పుడో ఒకసారి లెటర్ ఇచ్చేవాడు. నిన్న వచ్చి ఇచ్చాడు. ఎందుకంటే ఒక్కనే అయిపోయాను సార్, అందరికీ వేరే వేరే పనులు అప్పచెప్పేశాను అని చెప్పేసి. కానీ ఒక్కడున్నా టీం ఉన్నా ఇలాంటి మంచి పనులు చేయడం మాత్రం లక్ష్మణ్ ఎప్పుడు ముందుంటాడు. అతనికి కానీ అతని టీం కానీ మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవే కాకుండా నాకు తెలిసినంత వరకు ఇదొక్క పని చేయడం అతను చాలా మంచి పని చేస్తుంటాడు. దాంట్లో మాకు రిలేషన్ ఉంది కాబట్టి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నుంచి మాకు లక్ష్మణ్ తెలుసు మాకు. ఇదే కాకుండా డయాలసిస్ సెంటర్లో మన కొత్తగా 4 డయాలసిస్ మిషన్లు వచ్చినాయి. అది రావడం కోసం ఇతను ఇండైరెక్ట్గా జనసేన పార్టీ వాళ్ళతో మాట్లాడి కావచ్చు, లేదంటే మెగా అభిమాన్ తరపు కావచ్చు, రామచంద్ర వాళ్ళతో మాట్లాడి కావచ్చు, నేను ఎంత ప్రెజర్ పెట్టానో అంతకన్నా ఎక్కువ టార్చర్నే చెప్పాలి. అది అపోలో యాజమాన్యం టార్చర్ పెట్టి మరి ఆ 4 నిమిషాలు సాధించుకొచ్చడానికి చాలా ఇండైరెక్ట్గా ఉపయోగపడినందుకు మీడియా ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు ఆ 4 నిమిషాలు రావడం వల్ల దాదాపుగా 18 మందికి డయాలసిస్ వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి మనం బెడ్లు ఇవ్వలేదు. అంటే 18 మందికి డయాలసిస్ జరుగుతుంది. బట్ ఇంకా కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఉంది. మన ఎమ్మెల్యే గారు తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు కూడా మళ్ళీ మనకు ఒక 4 నుంచి 5 నిమిషాలు డొనేట్ చేస్తామని చెప్పారు. అది కూడా వచ్చేస్తే మనకు వెయిటింగ్ లిస్ట్ ఉంది లేకుండా చేసుకోవచ్చు. దాన్ని కూడా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను నేను. పాజిటివ్ కేసులు ఉన్న ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఈరోజు సందర్భానికి వస్తే మరొకసారి 69వ జన్మదినం జరుపుకోబోతున్నాం మెగాస్టార్ చిరంజీవి గారికి నా తరఫున మా సిబ్బంది తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మంచి పనులు కూడా మరెన్నో చేస్తూ మెగాస్టార్ అభిమానులు అంటే స్ఫూర్తిదాయకంగా ఉండాలని సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దగ్గర సరిగా చూడండి. ఈ మనోహర్ సార్ ఒకసారి చూడండి.